వదలండ్రా. ఏంటి మారిముత్త వదలండ్రా. మనవరాల్ని ఆడాల్సిన వయసులో నీకు ఫారిన్ ఫిగర్ కావాలా ఏంటి? రేయ్, ఎవరా మీరు? నన్ను మోసగించాలనుకుంటున్నారా? మర్యాదగా బయటకు పండి. నేను తలుచుకుంటే అందరినీ లోపల ఏం చేస్తా. నేనెవరో తెలుసారా? ఎవడరా నువ్వు? పెద్ద పోటుగాడవా? ఏంట్రా సౌండ్ లేస్తావు? నా కొడక నేనెవరో తెలుసా నీ అబ్బా? గొంతు పిసికి చంపేస్తాను. తలుపు తెరిచి ఉంది. ఏమే సినిమాకు వెళ్ళి ఆతృతలో తాళం వేయకుండా వచ్చేసావా ఏంటి? వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకోండి. ఓకే మా. ఎవరండి? సార్ ఎవరు మీరు? తాళం వేసున్న ఇంట్లోకి ఎలా వచ్చారు? డైనా ఎవరైనా ఎలా వచ్చారు? నాకెలా తెలుస్తుందండి? సార్ ఎవరండి మీరు? చూడండి, త్వరగా పోలీసులో కాల్ చేయండి. త్వరగా చేయండి. ఫోన్ ఇవ్వయ్యా. ఇస్తాలే ఎవరయ్యా మీరు? ఎవరండి వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? రండి చెప్తాను. సార్, ఎక్కడికి ఎవరు సార్ వీళ్ళంతా? ఏమండి? మీరు రండి. పిల్లలు. హలో, పాపను వదలండి. పాపను వదలమని చెప్పవయ్యా. రండి. సార్ ఎవరు సార్ వీళ్ళంతా? నా మాట వినండి. ఏమండి? సార్ చెయ్యి వదలవయ్యా. ఏమిటిదంతా? మనిషి చూస్తే పోలీసు వాళ్ళ ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? రేయ్, నీ వీడియో రహస్యం బయటకు తెలియకుండా ఉండాలంటే పురుషత్వం గురించి 2 రహస్యాలు చెప్పాలి. కానీ నీకేమాత్రం తెలియదని చెప్పొద్దు, అర్థమైందా? లేదంటే ఈ వీడియో ప్రపంచం అంతా వైరల్ అవుతుంది. చెప్పు. చెప్పేస్తా. పురుషోత్తవానికి స్టెల్లా అనే అమ్మాయితో అక్రమ బంధం ఉంది. అకస్మాత్తుగా మేము పెళ్లి చేసుకున్నామని నాతో చెప్పారు. రేయ్, గట్టిగా చెప్పరా. ఒక్కటి లాగేనంటే హఠాత్తుగా మేము పెళ్లి చేసుకున్నామని నాతో అన్నారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు చనిపోయారని నేను విన్నాను. అంతే తప్ప స్టెల్లా గురించి నాకేమీ తెలీదు. స్టెల్లా ఎక్కడుండేవారు? అశోక్ నగర్లో. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి చాలాసేపటి నుంచి ఏదో ఆలోచిస్తున్నాడు. ఓకే, వెళ్దాం. సార్ ఏంటి ఆడుకుంటున్నారా? చపాతీ చేయకుండా తాళం వేసి ఇంట్లోకి వచ్చేసి మీ బాడీ మీరు వెళ్ళిపోతున్నారు. చెప్పి వెళ్ళండి సార్. అదే విషయం మొత్తం మీరే చెప్పేశారుగా. నేనా? అవును. నేనేం చెప్పలేదే. నేనేం చెప్పాను? అబద్ధం చెప్పకండి సార్. చెప్పి వెళ్ళండి సార్. మీకు మిస్మరైజింగ్ అంటే ఏంటో తెలుసా? అంటే సార్ మీ ముందు ఊరికే కూర్చున్నారనుకుంటున్నారా? ఆ? ఆయన కళ్ళు చూశారు కదా. ఆ? మీరేం చెప్పకూడదని అనుకున్నారో అదంతా చెప్పేశారు మీకే తెలియకుండా. ఆ? నేనా? నేనేం చెప్పలేదే. ఏం చెప్పాను చెప్పండి. నాకు ఏదైతే కావాలో అది మొత్తం మీరే చెప్పేశారు. నేనేం చెప్పలేదే. ఇదిగో చూడండి, మీ అందరికీ ఒకటి చెబుతున్నాను. నేను ఉంటున్న ఈ ఇల్లు నా ఇల్లు కాదు, అద్దెకుంటున్నా. ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారో ఏమిటో నాకు అసలు ఏమీ తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ ఇల్లు ఒక గందరగోళమైన ఇల్లుని తెలిసింది. హౌస్ ఓనర్ని అడిగితే మీరు సంతోషంగా ఉండాలంటే ఈ ఇల్లు మీ ఇల్లేనే చెప్పండి అని చెప్పాడు. హౌస్ ఓనర్ ఎక్కడున్నారు? పక్క ఊర్లో ఉన్నాడు. కొక్కి కుమారు, భయంకరమైన వ్యక్తి.